ప్రతి జంపులో ఇవి నిజంగానే గ్రావిటీను ఎదిరిస్తాయి. కానీ ఇవి ఇలా ఎందుకు కదులుతున్నాయి? ఈ అద్భుత జీవులు సిఫాకా లీమర్స్ మడ్గాస్కర్ అనే ప్రత్యేకమైన ప్రదేశానికి మాత్రమే చెందినవి. చెట్లపైన జీవించే తమ లైఫ్ స్టైల్ కి తగ్గట్టుగా వీళ్ళు ఒక ప్రత్యేకమైన శరీర నిర్మాణాన్ని అభివృద్ధి చేసుకున్నారు. వాళ్ళ స్ట్రైట్ గా ఉండే శరీర భాగం మరియు అసమానంగా ఉండే పొడవైన కాళ్ళు చెట్ల కొమ్మల మధ్య అద్భుతమైన చురుకుదనంతో, వేగంతో, ఖచ్చితత్వంతో ఊగేందుకు సహాయపడతాయి. అయితే వాళ్ళ చిన్నగా ఉన్న చేతులు కొమ్మల్ని పట్టుకోవడానికి బాగానే ఉపయోగపడిన నేలపైన 4 కాళ్లతో నడవడం దాదాపు అసాధ్యం చేస్తాయి. చెట్ల మధ్య దూరం ఎక్కువయ్యి దూకి చేరలేని స్థితి వస్తే ఇవి నేలపైకి దిగుతాయి. అక్కడ ఇవి ఒక ప్రత్యేకమైన 2 కాళ్ల పైన పక్కకి దూకే స్టైల్ ను ఉపయోగిస్తాయి. చెట్లపైన చేసే పక్క జంపుల్ని నేలపైన కొనసాగిస్తూ ప్రతి పక్కకి చేసే దూకుడు తర్వాత జంప్ కి శక్తినిస్తుంది. ముందుకు చాపిన చేతులు బ్యాలెన్స్డ్ గా పనిచేస్తాయి. దీంతో అవి తమ పరిసరాలను వేగంగా, చురుకుదనంగా దాటుతూ అవసరమైతే మృగాల నుంచి కూడా సులభంగా తప్పించుకోగలుగుతాయి.